సో ఏ గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ మినీ వ్లాగ్. ఇక మా అమ్మకి ఆడపిల్ల లేరు కాబట్టి మనమే అన్నీ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తుంది మా అమ్మ. సో ఇక తప్పలేదు, ఆడపిల్లైనా మగపిల్లైనా మనమే కాబట్టి ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేయాలి. ఎట్లా మనం ఆమెకు దేనిలో సహకరించాం కాబట్టి సో ఈ ఒక్క దాంట్లో హెల్ప్ చేద్దామని పని కానిచ్చేసుకొని అంటే చూడు ఎంత కష్టపడ్డాను. మొత్తం పని అయిపోయినాయి, ఇక డైరెక్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎట్లా సాటర్డే కదా, సో గుడికి పోవాలని చెప్పి గుడికి వచ్చేసినాం అన్నమాట. జై శ్రీరామ్. సో గైస్, ఎట్లా మీరు ఎవరు సాటర్డే గుడికి పోయే మంచి అలవాట్లు మీకు ఉండవు కాబట్టి ఇప్పుడే దేవుని దర్శనం చేసుకోర్రి. తర్వాత కొంతసేపు కూర్చొని మనం హనుమాన్ చాలీసా చదువుకున్నాం. దాని తర్వాత అబ్జర్వేషన్ మా గుడి మీద వేస్తే ఈరోజు గుడి డెకరేషన్ అవుతుంది. ఎందుకో తెలుసా, రేపు రామనవమి. సో అందరు గుడిలలోకి పోండి. సో గాయస్, మా బండికి ఏదో ప్రాబ్లం వచ్చింది, కాకపోతే ఇప్పుడు గుడికి వచ్చినాం కదా, ఒకసారి జై శ్రీరామ్ అనుకుని కొడితే ఎంబటి దెబ్బకి స్టార్ట్ అయిపోయింది. ఇందాక ఇంటికాడ ఉన్నప్పుడు ఎన్ని కిక్కులు కొట్టినాం, బండి స్టార్ట్ అవుతలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక కిక్ కొడితే స్టార్ట్ అయిపోయింది. అరే సో గుడి నుంచి వస్తూ నేను కూడా సమోసాలు తీసుకొచ్చిన. మా అమ్మ ఎంత ప్రేమతో అడిగింది, సో మా అమ్మకు ఒకటి ఇచ్చి మనం కూడా తింటూ మంచిగా ఇంటెన్షనల్ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా మ్యాచ్ అయిపోయింది, సో మనం పైకి వచ్చినాం. ఇక ఇదే మన బెడ్ సమ్మర్లో. ఈడనే మనం హాయిగా వంతాం సమ్మర్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇంట్లో ఉబ్బరు అనిపిస్తుంది. సో ఇక్కడ వంత మస్తు నిద్ర వస్తుంది. సో ఇక రైట్, బాయ్, గుడ్ నైట్.